హాయ్ ఆల్. ఇవాళ నోరూరించే ఆల్మండ్ కుకీస్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో నేనైతే ఆల్మండ్ ఫ్లోర్ యూజ్ చేసుకుంటున్నాను. ఇది ఏ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా ఉంటుందండి. మీకు కావాలంటే మైదా తీసుకోవచ్చు, వీట్ ఫ్లోర్ తీసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే దాంతో అయినా చేసుకోవచ్చు. అయితే ఒక కప్పు ఆల్మండ్ ఫ్లోర్ తీసుకోండి. ఒక కప్పు ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నాక దాంట్లో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్, మీకు చిన్న టీ స్పూన్ అంటారు కదా, అట్లా టీ స్పూన్తో ఒక స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోండి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నారు కదా, తర్వాత 1/4 కప్పు, అంటే మీకు కప్పు మెజర్మెంట్స్ ఉంటాయి కదండి, ఆ మెజర్మెంట్ కప్స్ తీసుకుంటే సరిపోద్ది. 1/4 కప్పు నేను అయితే బటర్ తీసుకున్నాను. మీకు కావాలంటే మెల్టెడ్ గీ అలా అయినా తీసుకోవచ్చు. దాంట్లోకి స్వీట్నెస్ కోసం మ్యాపుల్ సిరప్ అండి, డేట్ సిరప్ ఉంటుంది, మ్యాపుల్ సిరప్ ఉంటుంది. మీకు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, షుగర్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. నేనైతే కొంచెం హెల్తీగా ఉండాలని మ్యాపుల్ సిరప్ వేసుకున్నాను. అది కూడా 1/4 కప్కి కొంచెం తక్కువ తీసుకోండి. అండ్ వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఈ వెనీలా ఎక్స్ట్రాక్ట్ అనేది ప్యూర్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, నార్మల్ కేక్స్లో యూస్ చేసుకునేది కూడా ఉంటుందండి. కొంచెం ప్యూర్ తీసుకున్నారనుకోండి, దాని యొక్క టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది. అండ్ కొంచెం చిటికెడు ఉప్పు, అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం, అట్లా ఎక్కువ 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 వేసేసుకోమాకండి, అది అప్పుడు ఉప్పగా వచ్చేస్తుంది. మొత్తం ఈ బ్యాటర్ మొత్తాన్ని మీకు ఒక డో లాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. అంటే బాగా ఏమి చపాతీ పిండిలాగా నొక్కేసి చేయక్కర్లేదు. దాంట్లో కొన్ని చాకో చిప్స్ వేసుకున్నాను అండి. నేనైతే మిల్క్ చాకో చిప్స్ వేసుకున్నాను. మీకు డార్క్ ఉంటే డార్క్ చాకో చిప్స్, అసలు చాకో చిప్స్ వద్దన్నా నో ప్రాబ్లం, చక్కగా హ్యాపీగా ఒట్టిగా అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే, నేనైతే ఓవెన్లో చేస్తున్నాను. ఓవెన్ ట్రే తీసుకోండి. దానికి కొంచెం కింద నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసి, బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్ని పెట్టండి. అయితే ఈ లోపల మీరు ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ప్రీహీట్ చేయటం అంటే కొంచెం హీట్ చేసి పెడితే ఏంటంటే మనకి కుకింగ్కి చాలా తొందరగా బేక్ అవడానికి యూజ్ అయ్యిద్ది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ ట్రేలో మీరు ఆల్మండ్ కుకీస్ అన్నీ ఒక సైజు లాగా రావటానికి, నాకైతే అట్లా చేత్తో చేస్తే సైజ్ అయితే రాదు, అందుకనే నేను ఒక స్కూప్ టైప్ లాంటి స్పూన్ తీసుకొని దాని సైజ్ ప్రకారం తీసుకొని బాల్స్లా చేసుకొని జస్ట్ ఇట్లా ట్యాప్ చేయండి. మనం హ్యాండ్స్తో ఎట్లా ట్యాప్ చేస్తాం అలా ట్యాప్ చేస్తే మీకు చిన్న చిన్నగా వచ్చేస్తాయి. దాని మీద జస్ట్ షేప్స్ కోసం, అంటే పిల్లలకు కదా, వాళ్ళకి ఏంటంటే ఒక వెరైటీగా కనిపిస్తే అది ఇంట్రెస్టింగ్గా చూస్తారు, అందుకని ఫోర్క్తో ఇట్లా పెట్టి నొక్కితే అలా షేప్స్ టైప్ వస్తుంది. అంతే అండి. దాన్ని మనం ఓవెన్లో పెట్టుకొని 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం 20 మినిట్స్ నుండి అంతే 30 మినిట్స్ పెట్టాను నేనైతే. 30 మినిట్స్కి మీరు ఈ లోపల చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్క హీట్తో ఉంటుంది. సో మీకు అది కొంచెం బాగా బేక్ అయ్యి మీకు క్రిస్పీగా వచ్చి, అంటే బాగా మాడిపోయేదాకా అయితే ఉంచుకోవద్దు. ఇదిగోండి, ఇట్లా వచ్చేదాకా ఉంచుకుంటే చాలు, మీకు చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ కుకీస్ మాత్రం. ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్.